ప్రభుజీ బీటెక్ చేశారు ఎన్ఐటి వరంగల్ నుంచి. 2 years రిలయన్స్ కంపెనీలో మేనేజర్గా చేశారు. అని ఇస్కాన్లో ఫుల్ టైం టీచింగ్ చేస్తూ 2008 నుంచి మొత్తం వాళ్ళ జీవితాన్ని ఇస్కాన్కి అంకితం చేస్తారు. బ్రహ్మచారిగా సేవలు అందిస్తున్నారు. యూత్ టీచింగ్ చేస్తుంటారు, కాంగ్రెషన్ టీచింగ్ చేస్తుంటారు. ఇబ్రాపేటలో ఒక సెంటర్ని నడిపిస్తున్నారు యూత్ కోసం. హ్యాబిట్స్ ఇస్కాన్లో కూడా సేవలు అందిస్తున్నారు. ఇట్లా రకరకాల ప్లేస్లలో కొన్ని వందల వేల మందికి భక్తులు ప్రోగ్రెస్ చేస్తున్నారు. మనం కూడా వారి యొక్క సేవలు వినియోగించుకోవాలని, మనందరం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వడానికి వారి విలువైన సమయాన్ని ఇచ్చి వారు చెప్తున్నారని నేర్చుకొని చక్కగా మనం ఆచరించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరూ చెప్పండి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశకారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈ భగవద్గీత క్లాసెస్కి. మనం కొన్ని వారాలుగా రెండో తరగతి చర్చించుకుంటున్నాము. 2nd chapter గీతా సారం, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. కానీ ఇప్పుడు జరిగేది ఏ మాసము? పురుషోత్తమ మాసం. అధిక మాసం అంటాం, పురుషోత్తమ మాసం అంటాం. సో గీతలో ఒక అధ్యాయం ఉంది పురుషోత్తమ మాసం పేరుతో. ఏ అధ్యాయం అది? 15th chapter. దాని పేరేంటి? పురుషోత్తమ యోగం అంటామన్నమాట. ఈరోజు మాత్రము ఆ పురుషోత్తమ గురించి కొంచెం చర్చించుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేద్దాము. సో అధ్యాయం 15, 15th chapter, మొదటి శ్లోకం. చూడండి భగవద్గీతలో 15th chapter, 1st శ్లోకం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్త్వం వేద స వేదవిత్
श्रीभगवानुवाच ऊर्ध्वमूलम् अधःशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवेत्. అనువాదం. శ్రీ భగవానుడు కృష్ణ భగవానుడు పలికాను, వేళ్ళు పైముఖంగాను కొమ్మలు కింది ముఖంగాను వేదమంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపలేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసినవాడే వేదములను తెలిసినవాడు. సో భగవంతుడు ఒక వృక్షం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. వృక్షం జనరల్ ఎలా ఉంటుంది? వృక్షం యొక్క వేర్లు ఎక్కడ ఉంటుంది? భూమిలో కింద ఉంటుంది. కొమ్మలు పువ్వులు పండ్లు ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఊర్ధ్వ మూలం. మూలం అంటే ఏంటి? వేళ్ళు ఎక్కడున్నాయంట? పైన ఉన్నాయంట. అండ్ శాఖం అంటే కొమ్మలు, బ్రాంచెస్, అవి ఎక్కడున్నాయంట? కింద ఉన్నాయి. సో మీలో ఎంతమంది ఇలాంటి చెట్టుని చూసారు? ఎంతమంది ఇలాంటి చెట్టుని చూసారు? దేనికైతే కొమ్మలు కింద ఉన్నాయి, వేళ్ళు పైన ఉన్నాయి. చూసారు ఎక్కడైనా మీ యొక్క అనుభవంలో? ఎక్కడ ఉంటుంది ఇలాంటి చెట్టు? దేనికైతే వేళ్ళు పైన ఉంటుంది, కొమ్మల కింద ఉంటుంది. చూసారా ఎక్కడన్నా? వనస్థలిపురంలో ఎక్కడ ఉంది? ఎక్కడన్నా స్పెషల్ చెట్టు ఎక్కడన్నా? ఇక్కడ వనస్థలిపురంలో, మీ అపార్ట్మెంట్లో, హైదరాబాద్లో, తెలంగాణలో, సో ఎక్కడ చూసాం ఇలాంటి చెట్టుని? దేనికైతే వేళ్ళు పైన ఉంటాయి, కొమ్మల కింద ఉంటాయి. ఎక్కడ మనం ఇలాంటి చెట్టు అని మనం చూడొచ్చు? ఎప్పుడైతే చెట్టు యొక్క ప్రతిబింబం నీళ్ళలో పడినప్పుడు, రిఫ్లెక్షన్ అంటారు కదా, చెట్టు ఒకవేళ నది ఒడ్డు ఉంది అనుకోండి, ఆ నది ఒడ్డున ఆ చెట్టు ఏమవుతుంది? దాని యొక్క రిఫ్లెక్ట్ అవుతుంది నీళ్ళ పైన, ప్రతిబింబం. అప్పుడు ఎలా కనిపిస్తుంది? కొమ్మలేమో కింద ఉన్నట్టు కనిపిస్తుంది, వేళ్ళు పై ఉన్నట్టు కనిపిస్తుంది. అన్నా కదా? అక్కడ చూడొచ్చు. అంటే ఏంటి? ప్రతిబింబం అన్నమాట. ప్రతిబింబంలో మనము ఈ విధంగా చూడవచ్చు. నిజంగా మనము చూడలేము నిజ జీవితంలో. అన్నా కదా? సో అదే భౌతిక ఏమంటారంటే, ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచంలో ఏమంటా? ఆధ్యాత్మిక ప్రపంచానికి రిఫ్లెక్షన్. ప్రతిబింబం ఉందంటే అర్థం ఏంటి? నిజమైతే ఉన్నట్టు. నీడ ఉందంటే అర్థం ఏంటి? నీడ ఉందంటే అర్థం ఏంటి? ఒరిజినల్ పర్సన్ ఇక్కడ ఉన్నట్టు ఉంది, దానికి నీడ వస్తుంది. అన్నా కదా? ఒరిజినల్ ఆబ్జెక్ట్, నిజమైన ఆబ్జెక్ట్ లేకుండా నీడ వస్తుందా? వస్తుందా? అర్థం ఏంటి? దెయ్యం అనేసి అమ్మా, దెయ్యం అనేసి. లేదా దెయ్యాన్ని చూసారు? చూసారా దెయ్యాన్ని, భూతాన్ని జీవితంలో? మా డ్యూటీ చూసారు, టెంపుల్లో ఉందన్నమాట. సో దెయ్యం ఉందా లేదా? దెయ్యాలు ఉంటాయమంటవా? సినిమాలు ఉంటాయి, హారర్ మూవీస్. సరే, దయ్యం టాపిక్ మొత్తం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వద్దు, రాత్రిపూట వద్దు చూసింది. సో నీడ ఉందంటే అర్థం ఏంటి? దానికి ఒరిజినల్ పర్సన్ ఉన్నట్టు. అన్నా కదా? ప్రతిబింబం ఉందంటే అర్థం ఏంటి? ఒరిజినల్ చెట్టు ఉన్నట్టు. అదేవిధంగా ఈ ప్రపంచము రిఫ్లెక్షన్, ప్రతిబింబం అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ ప్రపంచం, అసలైన ప్రపంచము ఇక్కడ ఉన్నట్టు. దానికి ప్రతిబింబమే ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం. కథ చెప్తాను. కథ అంటే ఇష్టం నీకు? నా కదా? చిన్నప్పుడు కథలు వింటూ ఉంటారు కదా మీరు. కథ చెప్తూ ఉంటారు పిల్లలకి. కానీ మనకు కథలు అంటే ఇష్టం. సో కథ ఏంటంటే, ఒకసారి ఒక రాకుమార్తె
తన సరస్సులో అంతిమ సరస్సులో స్నానం చేస్తూ ఉంటుంది అనమాట. స్నానం చేస్తూ ఏమైందంటే తన ఒంట్లో నగలన్నీ బట్టలన్నీ పక్కన పెట్టేసి స్నానం చేస్తాం. అప్పుడు ఒక పక్షి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి ఆ నగల్లో ఒక నగ ఉన్నాడు, బంగారు నెక్లెస్, బంగారు చైన్, గోల్డెన్ డైమండ్ నెక్లెస్ ఉంది అన్నమాట, వజ్రపు హారం. దాన్ని తీసుకెళ్ళిపోయి ఎగిరిపోయింది. ఎప్పుడైతే ఈ రాకుమార్ చూస్తుందో అరిసిన అనమాట, బొట్టులారా రక్షించండి రక్షించండి అని. ఆ బొట్టులు ఏం చేస్తారు, ఆ పక్షి వెనకాల పరిగెత్తారు అనమాట, చేసేస్తారు. ఎలా అయినా సరే ఆ డైమండ్ నెక్లెస్ తీసుకురావాలి. కానీ పక్షిని పట్టుకోగలుగుతారా? చాలా కష్టం అన్నా కదా. సో పక్షి ఎక్కడికో ఎగిరిపోయింది అనమాట డైమండ్ నెక్లెస్ తీసుకుని. సో అప్పుడు వాళ్ళు కింగ్డమ్లో ఒక అనౌన్స్మెంట్ చేస్తారనమాట, రాజ్యంలో. ఎవరైతే ఆ డైమండ్ నెక్లెస్ తీసుకొస్తారో వాళ్ళకి మేము 10,000 వరాహాలు ఇస్తాము, 10,000 బంగారు గోల్డ్ కాయిన్స్ ఇస్తాము. సో ఆ పక్షి వెనకాలే ఫార్చునేట్లీ ఒక యువకుడు దాన్ని చూసుకుంటూ వెళ్ళాడు అనమాట. ఆ పక్షిని వెంటాడుతూ వెళ్ళాడు. తో వెళ్తూ ఏమంటే పక్షి ఒక చెట్టు పైన కూర్చుంది. నది ఒడ్డు చెట్టు ఉందనమాట. ఆ చెట్టు పైన కూర్చొని ఆ బంగారు నెక్లెస్ని, డైమండ్ నెక్లెస్ ఏం చేసింది, చెట్టు కొమ్మ పైన పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. కానీ వచ్చేసరికి ఏమైందంటే చెట్టు పైన పెట్టి చూడలేదు. వచ్చేప్పుడు ఏం చేస్తాడంటే ఆ చెట్టు ఎక్కడుంది, నది ఒడ్డులో ఉందన్నమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, ఆ నదిలో ఏదో ఒక దగదగా మెరుస్తూ ఉంటుంది అనమాట. అది ఏం చూస్తే ఏముంది, డైమండ్ నెక్లెస్. తూరికి అర్థమైపోయింది, వావ్ ఎవరు దొరకండి, నాకు దొరికిపోయింది డైమండ్ నెక్లెస్. ఎక్కడుంది ఇప్పుడు, నీళ్ళలో ఉంది. నేను డైమండ్ నెక్లెస్ తీసుకొని రాజుకి ఇస్తే రాజు నాకు ఏమిస్తాడు, 10,000 వరాహాల 10,000 బంగారాలు ఇస్తాడు. అసలు ఏం చేస్తాడు, బట్టలు కూడా ఎక్కువకుండా జంప్ చేస్తాడు అనమాట. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే డైమండ్ నెక్లెస్ కనిపిస్తుందో అక్కడ జంప్ చేస్తాడు, వెళ్తాడు అనమాట. ఒక అర్ధ గంట 1 గంట వెళ్తాడు. ఆ టైంలో కొన్ని కనిపిస్తాడు, నెక్లెస్ కనిపించదు. నిరాశ పడిపోయి మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తాడు, ఎక్కడుందో ఎగ్జాక్ట్లీ అనేసి చూస్తే అక్కడే ఉంది. అరే అక్కడే ఉంది, నాకు కనపడలేదే. మళ్ళీ ఇంకోసారి జంప్ చేస్తాడు. ఈసారి 2 గంటలు సెర్చ్ చేస్తాడు. అక్కడ కనిపిస్తుంది, అక్కడ మళ్ళా బయటకు వస్తాడు. మళ్ళా చూస్తే అక్కడే ఉంది, మళ్ళా జంప్ చేస్తాడు. ఈసారి ఏం చేస్తాడంటే జంపింగ్ యాంగిల్ చేంజ్ చేస్తాడు అనమాట. ముందు ఇలా జంప్ చేస్తాడు, ఇప్పుడు ఇలా జంప్ చేస్తాడు, ఇంకోసారి ఇలా జంప్ చేస్తాడు, మరి పల్టీ మార్కుంటూ జంప్ చేస్తాడు. అనేక రకాలు జంప్ చేసి దూకి అక్కడ నెక్లెస్ కనిపిస్తుందా, ఇలా ఆల్మోస్ట్ 8 అవర్స్ అయిపోయింది అనమాట. ఆ డైమండ్ నెక్లెస్ వెతుకుతూ 8 గంటలు నెక్లెస్ ఉన్నట్టు ఉంది కానీ కనపడదు. సో ఈ 8 గంటలు ఏం చేస్తాడంటే చెట్టు కిందే ఒక ఋషి కూర్చుంటాడు అనమాట. ఋషి కూర్చొని ఉంటాడు. ఆ ఋషి 8 గంటలు చూస్తున్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు అబ్బా అనేసి. తర్వాత 8 గంటలు చూసి పిలుస్తాడు దగ్గర రాయట. ఏం జరిగింది, ఏమైంది, పిచ్చి పట్టిందా నీకు, కూతురు పట్టుకునిందా, ఎందుకు మళ్ళా వాళ్ళు దుక్కుతున్నావు, ఏమైంది నీకు అడుగుతాడు. అప్పుడు అంటాడు అనమాట, స్వామీజీ అక్కడ నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ నాకు కావాలి, ఆ నెక్లెస్ నేను ఇస్తే నాకు వాళ్ళు అవార్డు ఇస్తారు, ఆ నెక్లెస్ కావాలి. కానీ గంట కనిపిస్తుంది నాకు, అక్కడ దూకితే వెతికితే కనబడలేదు, ఎందుకు అర్థం కావట్లేదు, మీకు తెలుసా. అప్పుడు ఋషి వాడిని చూసి నవ్వుతాడు అనమాట. నవ్వేసి అంటాడు అనమాట, కూడా ఆ డైమండ్ నెక్లెస్ అక్కడ లేదు. అక్కడ లేదా, ఉందే కదా చూడండి కనిపిస్తాను, ఇప్పుడు కనిపిస్తాను మీకు అంటాడు. అప్పుడు ఋషి ఏం చేస్తారంటే ఆ యువకుడు యొక్క మొహం పట్టుకొని ఇలా పట్టుకొని పైకి చూపిస్తాడు. పైకి చూపిస్తే అక్కడ ఏముంది, అక్కడ డైమండ్ నెక్లెస్. సవా అసలు డైమండ్ నెక్లెస్ ఎక్కడుంది, కింద లేదు. ఆ ప్రతిబింబంలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ లేదు. అసలు నెక్లెస్ ఎక్కడుంది, చెట్టు పైన. చెట్టు పైకి ఎక్కి దాన్ని తీసుకోవచ్చు. చాలా సంతోషపడి వెంటనే ఎక్కడానికి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు చెంటాడు, నెమ్మదిగా కూర్చో, 10 నిమిషాలు కూర్చో, క్లాస్ ఇస్తాను. వచ్చా కాబట్టి స్వామీజీ దగ్గరికి ఊరికి వదిలి పెడతామా, ఇక్కడ దగ్గర స్వామి దగ్గర ఊరికి వదిలి పెడతారని చెప్పండి. ఏదో మంచి మాటలు 4 చెప్పి పంపిస్తారు అలా కదా. మన టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్ళి ఒక ఆనవాయితీ అనమాట, ఒక అలవాటు. ఏం అలవాటు అది, టెంపుల్లో 2 నిమిషాలు కూర్చోవాలి అనేసి. ఎందుకు కూర్చోవాలి తెలుసా ఎవరికైనా, ఎందుకని కూర్చోవాలి, మొబైల్ ఏమైనా ఫోన్ వచ్చిందని చూసుకోవడానికి.
లేకపోతే ప్రసాదం ఎక్కడన్నా ఇస్తున్నా చూడటానికా? ఎందుకని కూర్చోవాలి అక్కడ? మందిరంలో ఎవరో సాధువు 4 మంచి మాటలు చెప్తారు దేవుడి గురించి. ఆ 4 మాటలు చెవిలో పడాలని కూర్చుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు తెలియదు అన్నమాట ఎందుకు కూర్చోవాలి. వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, ఒక 2 సెకండ్లు కూర్చొని అయిపోయింది. కొంతమంది మర్చిపోతే వెళ్ళాడు ఆయన నుండు అని మళ్ళీ తిరిగి వచ్చి 2 సెకండ్లు కూర్చొని వాళ్ళు వెళ్తారు అనమాట. అని ఎందుకు కూర్చోవాలి ఎవరికి తెలియదు. ఎందుకు కూర్చోవాలి? దేవుడి గురించి వినడం కోసం. 4 మంచి మాటలు చెవిలో పెడితే మన జీవితం మారుతుంది అని. కానీ వాళ్ళకి అర్థం లేదు అనమాట. వాళ్ళు ఏమంటారు? దర్శనం 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 అంటారు. సో దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దర్శనం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అంటే శ్రవణం ఇంపార్టెంట్. దేవుడు గొప్పవాడు తెలుసు మనకి, కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎందుకు అంత గొప్పవాడు అని తెలవడానికి ఏం చేయాలి? మనము వినాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది. లేకపోతే అర్థమవుతుంది. 2 నిమిషాలు చూస్తాం దేవుడిని, ఆరతి అర్చన చేస్తాం, అయిపోయిన తర్వాత దిక్కులు చూస్తాం. నెక్స్ట్ ఏంటి? మొబైల్ ఫోన్ ఎవరు రాలేదా, ఎవరికి ఫోన్ చేద్దాము, ఇక్కడ వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చింది అని చూసుకుంటూ ఉంటాం కదా. సో టెంపుల్కి వెళ్ళేది ఎందుకంటే దేవుడి గురించి వినడం కోసం. చాలా సో ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నాడు అక్కడ మన మధ్యలో ఎవరో పెద్ద మనిషి కూర్చున్నాడు, ఈ ఏరియాకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కూర్చున్నాడు. మనం చూస్తే మనం గుర్తుపెడతాం ఆయన ఎమ్మెల్యే ఎంపీ అనేసి గుర్తుపెడతాం. ఎప్పుడు మనకి తెలుస్తుంది ఆయన ఎమ్మెల్యే ఎంపీ అనేసి ఎవరు మనకి చెప్తే మనం అరే పలానా మనిషి వచ్చాడు కదా, ఆయన యాక్చువల్లీ ఏరియాకి ఎంపీ ఎమ్మెల్యే అని ఆయన గురించి గొప్పగా చెప్తే దాన్ని మనం వింటే అప్పుడు మనకి అర్థమవుతుంది. ఎస్. సో అదేవిధంగా దేవుడి గురించి కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. చూస్తే అర్థం కాదన్నమాట. దేవుడి గురించి వినాలి, అప్పుడు మనం అర్థం చేస్తాం. సో అందుకే సాధువు ఏమన్నాడు? నాది వచ్చావు కాబట్టి వదలు, నిన్ను కూర్చో, 10 నిమిషాలు కూర్చో అని చెప్తాను. కూర్చుంటాడు మంచిగా చెప్తానమాట ఆయన. సో ఏ విధంగా అయితే ఆ డైమండ్ నెక్లెస్ చెట్టు పైన ఉంది, కానీ దాని ప్రతిబింబము నీరులో కనిపిస్తుంది. ఉన్నట్టే ఉంటుంది అనమాట, కానీ అక్కడ ఉందా డైమండ్ నెక్లెస్? లేదు కదా. సో అదేవిధంగా ఈ ప్రపంచంలో మనకి సంతోషం, ఆనందం, సుఖం, సంతృప్తి, బంధాలు, బాంధవ్యాలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అసలైన సంతోషం, సంతృప్తి, ఆనందం ఎక్కడ ఉంటుంది? పైన. ఇది చెప్పాను కదా, ఈ భౌతిక ప్రపంచం ఏంటి? ఆ వైకుంఠం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎగ్జాక్ట్లీ ప్రతిబింబం, రిఫ్లెక్షన్ అనమాట. ఎస్. సో ఏ విధంగా అయితే ఈ ప్రతిబింబంలో డైమండ్ నెక్లెస్ దొరకదు, అదేవిధంగా భౌతిక ప్రపంచంలో కూడా మనం ఎంత వెతికినా సరే ఈ సంతోషం, శాశ్వతమైన సంతోషం, ఆనందము దొరకదు. ఎందుకని దొరకదు? లేదు కాబట్టి. సింపుల్. ఒక అతను ఒక స్ట్రీట్ లైట్, వీధి ల్యాంప్ స్ట్రీట్ లైట్, దాని కింద వెతుకుతున్నాడు అనమాట. తన ఏదో వెతుకుతున్నాడు ఒక గంట నుంచి. అది అబ్బాయి ఎవరో ఏమవుతున్నాడు సార్, ఇంకా వచ్చి అడుగుతాడు అనమాట. ఇక్కడ ఏమవుతున్నావు? ఒక గంట చూస్తాను, నేను వెతుకుతున్నట్టున్నావు, ఏం వెతుకుతున్నావు అనేసి. చెప్పండి, నా కార్ కీస్ పోయిందండి, నేను కార్ కీస్ సర్చ్ చేస్తాను. ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే, నేను వీధి గడపక పోగొట్టుకున్నాను. మరి ఎక్కడ వెతుకుతున్నావు అంటే, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి. ఇక్కడ లైట్ ఉంది ఇక్కడ, కానీ కీస్ ఎక్కడ పోగొట్టుకున్నాడు? అక్కడ పోగొట్టుకున్నాడు. ఎక్కడికి దొరుకుతుందా? దొరకదు. సో ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతకాలి కదా. ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్తే మనకు దొరుకుతుంది. అదేవిధంగా ఈ సంతోషం, ఆనందము మనం అక్కడ దొరికేది ఎక్కడ అంటే వైకుంఠం, ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ లేదనమాట. ఎంత వెళ్తున్నా సరే మనకి. సో అందుకని మనము ఈ ప్రపంచం బాధ్యతలు చేయాలి. మన ఏం బాధ్యతలు ఉంటాయో మనకి, స్టూడెంట్గా మనం చదవాల్సిన బాధ్యతలు, లేక జాబ్ చేసేటప్పుడు మనం జాబ్ చేసిన బాధ్యతలు, మళ్ళీ కుటుంబం చేసేటప్పుడు మన కుటుంబం సభ్యుల పట్ల మన బాధ్యత అది చేయాలి. మనం రెస్పాన్సిబిలిటీ మనం చేయాలి, డ్యూటీస్ మనం చేయాలి. ఎస్. అది మనం వదిలిపెట్టకూడదు అనమాట. మనం దాన్ని బాధ్యతయుతంగా, రెస్పాన్సిబుల్గా చేయాలి మనం. ఎస్. కానీ అసలైన సంతోషం, ఆనందం మాత్రము, బంధాలు మాత్రము ఎక్కడ దొరుకుతుందంటే వైకుంఠంలో మాత్రం, ఆధ్యాత్మిక మాత్రం దొరుకుతుంది.
అందుకే భగవంతుడు అంటున్నాడు, ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఆ ప్రపంచానికి ఎగ్జాక్ట్లీ ప్రతిబింబం లాంటిది. ఓకే, మనం ఎంత వెతికినా సరే మనకు కావాల్సింది కనిపిస్తుంది అనమాట, ఉన్నట్టు ఉంటుంది. కానీ దగ్గరికి పోతే మీరు ఎంత ప్రయత్నించాలి సరే, మనకి సుఖం కావాలి, ఆనందం కావాలని ఎంత ప్రయత్నిస్తారు ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో దొరకడము కష్టం. లేదు నేను ఇలా ప్రయత్నిస్తాను, అలా ప్రయత్నిస్తాను, నేను మొబైల్ ద్వారా ప్రయత్నిస్తాను, సినిమాలు చూసి నాకు సంతోషం కలుగుతుంది, సీరియల్స్ చూసి సుఖం కలుగుతుంది అన్నా కదా. ఇంకేం చేస్తుంటారు జనాలు సంతోషం కోసం. కానీ ఎంత ఏ విధంగా ప్రయత్నించినా సరే ఈ సంతోషం అనేది ఒక అడుగు దూరంలోనే ఉంటుంది, దగ్గరికి రావాలి. ఎందుకంటే లేదు, అసలు సంతోషం కావాలి, అక్కడ శాశ్వతమైన సంతోషం దొరుకుతుంది, శాశ్వతమైన బంధాలు కూడా పర్మనెంట్ రిలేషన్షిప్స్, పర్మనెంట్ హ్యాపీనెస్ చాలా చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ మన ఈ అసలైన గృహం, ఇల్లు, హోమ్ ఎక్కడ అంటే వైకుంఠం. అక్కడి నుంచి వచ్చామన్నట్టు. సో మన అసలు సంతోషం కావాలంటే మనం అక్కడికి వెళ్ళాలి, బ్యాక్ హోమ్, బ్యాక్ టు వైకుంఠం. అక్కడ మనకి అసలు సంతోషము, ఆనందము తప్పకుండా. వైకుంఠం అంటే అర్థం ఏంటంటే బేసికల్లీ కుంఠం అంటే కష్టం, కుంఠం అంటే కష్టం. వైకుంఠం అంటే ఏంటి? ఎక్కడైతే కష్టాలు లేవు దాన్ని వైకుంఠం. ఇక్కడ కష్టాలు ఉన్నా లేదా ఈ ప్రపంచంలో? ఎంతో చెప్పండి, ఈ జీవితంలో మీకు ఒకసారి కూడా కష్టం అనుభవించలేదని చెప్పండి. మా జీవితంలో కష్టాలు రాలేదండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషమే సంతోషం, సంతోషం ఓవర్లోడ్ అయిపోయింది మా జీవితంలో. సంతోషం పట్టుకోలేకపోతున్నాం మేము. మీరు భగవంతుడు ప్రార్థిస్తున్న కొంచెం కష్టం ఇవ్వండి అనేసి ఏమన్నా అట్లా. ఒక్కసారి కూడా కష్టం రాలేదు మా జీవితంలో, అన్ని సంతోషంగా సాఫీగా జరిగింది, సుఖంగానే ఉన్నాం మేము అని చెప్పగలుగుతారా? ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు తప్పకుండా వస్తాయి అలా కదా. జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది తప్పకుండా అందరికి వస్తుంది. ఎవరైనా ఆపలేరన్నమాట. కానీ వైకుంఠంలో ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది లేదు. పిల్లలకి ఎగ్జామ్స్ అని టెన్షన్ అన్నా కదా. అది వైకుంఠం వెళ్తే నో ఎగ్జామ్స్, నో స్కూల్, నో స్టడీస్, నో జాబ్ ప్రాబ్లమ్, నో ప్రమోషన్. సో చాలా అడ్వాంటేజ్ ఉంది. సో అందుకే ఈ ప్రపంచంలో మనం చేయాల్సిన బాధ్యత మనం చేసుకుంటూ ఆ ప్రపంచానికి వెళ్ళడానికి మనము ప్రయత్నించాలి. ఇక్కడ మనకి ఏం పద్ధతులు ఉన్నాయో అది మనం చేయాలి తప్పకుండా. కానీ అదే జీవితం కాదనమాట, అదే జీవితం యొక్క ఉద్దేశం కాదు. ఇది చేసుకుంటూ మన భగవంతుని పట్ల మన కర్తవ్యాన్ని మనము నెరవేర్చాలి. మన కర్తవ్యాలు ఉంటాయి ఇక్కడ, మన కుటుంబం పట్ల, మన భార్య పట్ల, భర్తల పట్ల, లేదా పిల్లల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల కర్తవ్యాలు ఉంటాయి. అది చేయాలి తప్పలేదు. అది చేసుకుంటూ మన భగవంతుని పట్ల మన యొక్క కర్తవ్యాన్ని మనము మర్చిపోయాం. అప్పుడు మనము తప్పకుండా వైకుంఠం వెళ్తాము, ఎక్కడైతే ఈ 4 కష్టాలు ఉంటాయి. సమ్మర్ అప్పుడు చాలా ఎక్కువ వేడిగా ఉంది అలా కదా, మనకి ఏసీ కావాలి, చల్లనీళ్ళు కావాలి. వైకుంఠంలో ఏసీ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ వేడి ఎక్కువ ఉండదు. వింటర్ వస్తే చల్లగా అయిపోతుంది, స్వెటర్ కావాలి, వేడి నీళ్ళు కావాలి. అక్కడ పెట్రోల్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ అయిపోతున్న ప్రాబ్లం లేదు. అక్కడ కరోనా, కోవిడ్ లాంటి రోగాలు రావు. మొబైల్ అన్లిమిటెడ్ యూస్ చేసుకుంటారు, కరెంట్ పోదు, అక్కడ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాటరీ ఎప్పటికీ అయిపోదు అనమాట. మీరు ఏ ఛానల్ చెప్పినా సరే అది భగవంతుని గురించి చెప్తుంది అనమాట.
వైకుంఠం. అక్కడ ఎప్పుడు అత్త కొడుకులు కొట్టుకోరు అనమాట. కలిసిమెలిసి ఇద్దరు కలిసి భగవంతుని సేవ చేస్తారు. వాళ్ళు కొట్టుకుంటారు. దేనికోసం కొట్టుకుంటారు? ఎలా సేవ మంచిగా చేయొచ్చు అనేసి. అత్త ఉంటుంది ఈరోజు భగవంతుని కోసం మనము హల్వా చేద్దాం అంటుంది, లేదు కోడలు ఉంటుంది లేదు భగవంతుని కోసం ఈరోజు గులాబ్ జామున్ చేద్దాం అంటుంది. కొట్టుకుంటారు అక్కడ కూడా. దేనికోసము? భగవంతునికి ఎలా సేవ చేయాలి అనేసి. ఇక్కడ ఇంకా కొట్టుకుంటారు. ఇక్కడ దేనికోసము మీకు తెలిసి ఎలా దేనికోసం కొట్టుకుంటారు అనేసి చెప్పాల్సిన మీకంటే నాకన్నా మీకే బాగా తెలుసు. కానీ వైకుంఠంలో కొట్టుకుంటారు అనమాట. కానీ దేనికోసము? కృష్ణుడికి ఎలా ఏ సేవ చేయాలి. సో అక్కడ కృష్ణుడు కేంద్రంగా ఉంటాడు అనమాట. అందువల్ల ఆ కొట్లాట కూడా ఆధ్యాత్మికంగా అయిపోతుంది. కానీ ఇక్కడ కృష్ణుడు లేడు కాబట్టి మనం కలిసి ఉన్నా కూడా దేనికోసము? భౌతికం అయిపోతుంది అనమాట. ఇది చెప్తాయి. సో అది వైకుంఠం. సో ఆ వైకుంఠం గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో మనకి చెప్తున్నాడు అనమాట. అని మనందరూ గుర్తిస్తున్నాడు. మన అసలైన ఇల్లు అక్కడ. దాన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేస్తాను. అక్కడికి వైకుంఠంలో కల్పవృక్షాలు ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక కల్పవృక్షాలు. కల్పవృక్షం అంటే ఏంటి? మీరు వెళ్ళి దాని కింద ఏం కోరినా సరే మీకు అది ఇస్తుంది. ఎప్పుడు కోరినా సరే ఏం కోరినా సరే మీకు అది ఇస్తుంది. మీరు ఆ చెట్టు కింద వెళ్ళి ఈ ప్రపంచంలో వెళ్ళాలనుకోండి, మీరు యాపిల్ కింద వెళ్తే యాపిల్ వేస్తుంది అలా కదా. జామకాయ కింద జామకాయ ఇస్తుంది. మామిడి చెట్టు కింద వెళ్తే మామిడి పండు వేస్తుంది. కానీ అక్కడ మీకు ఏం కావాలన్నా ఇస్తుంది. యాపిల్ కావాలన్నా ఇస్తుంది, మామిడి పండు కావాలన్నా ఇస్తుంది, జామకాయ కావాలన్నా ఇస్తుంది, అరటి పండు కావాలన్నా ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. సో భగవంతుడు గీతలో కానీ లేక భాగవతంలో కానీ ఆ వైకుంఠం గురించి డిస్క్రిప్షన్ చెప్తారన్నమాట. సో మనము ఈ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొంది మన దాని గురించి చాలా క్యాప్టివేట్ అయిపోవాలన్నమాట. వావ్, ఇంత మంచిగా ఉంటుందా, ఎక్కడుంటుందా వైకుంఠం, ఎలా వెళ్ళాను నేను వైకుంఠానికి, ఎలా వెళ్ళగలుగుతాను అని మనము దాని గురించి క్యాప్టివేట్ అయిపోవాలి. వెళ్ళడానికి మనము ప్రయత్నము అలా మొదలు చేసిన భగవంతుడు ఈ అధ్యాయం. నెక్స్ట్ మనం వెళ్దాము 16వ అధ్యాయం, 16వ శ్లోకం, 16, 17, 18. ఇదే అధ్యాయంలోనే 15వ అధ్యాయంలోనే 16, 17, 18. అంతా చెప్పండి. ద్వామిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. క్షరులు అక్షరులు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి జీవుడు అక్షరుడుగా పిలువబడతాడు. అక్షరం, అక్షరుడు అంటే అర్థం ఏంటి? క్షరం అంటే ఏంటి? నశించి. అక్షరం అంటే నశించకుండా ఉంది. అలా కదా భౌతిక జీవితం, భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి కూడా నశిస్తుంది అలా కదా. పుట్టుగా పెరుగుతారు, కొంచెంసేపు మళ్ళా కొంచెం వృద్ధాత్మలో వస్తారు, పిల్లల్ని అంటారు, మళ్ళా వృద్ధులు అవుతారు, చనిపోతారు. ప్రతి ఒక్క జీవి ఈ 6 చేంజెస్ని, 6 మార్పుల్ని ఎదుర్కొంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు. పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు కదా. అది ఈ భౌతిక ప్రపంచం. ప్రతి ఒక్కడు, ప్రతి జీవి ఈ ప్రపంచంలో క్షరుడు, నశించబడతాడు. కానీ వైకుంఠంలో ప్రతి జీవి అక్షరుడు. అక్షరుడు అంటే ఏంటి? వాళ్ళకి నాశనం అనేది ఉండదు. నో డిస్ట్రక్షన్ ఆ ప్రపంచం. సో ఈ విధంగా 2 తరగతులుగా జీవితం ఉంటారు. ఈ ప్రపంచంలో అందరూ క్షరులు, ఆ ప్రపంచంలో అందరూ అక్షరులు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. ఉత్తమ పురుషస్తు అన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.
ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాల్లో ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టు సాక్షాత్తుగా అన్యుడు, ప్రభువు, పరమాత్ముడు అనే సర్వోత్తముడమైన పురుషుడు ఉన్నాడు. ఉత్తమ పురుషస్తు అన్య పరమాత్మేది ఉదాహృత. అంటే ఏంటి? ఈ ఇద్దరు కాకుండా క్షరులు, అక్షరులు అంటే ఇద్దరు రెండు రకాల జీవులు కాకుండా ఇంకొక జీవి ఉన్నాడు. ఎస్, అదే ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? అన్య. అన్య అంటే ఏంటి? వీరిద్దరు కాకుండా ఇంకో మనిషి, ఇంకో మనిషి ఉన్నాడు అన్నమాట. ఇంకో పురుషుడు ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? ఉత్తమ పురుషుడు. ఆయన ఏమంటాం మనము? పరమాత్ముడు అంటాం. అంటే ఏంటి? ఈ క్షరజీవులు, అక్షరజీవులు కాకుండా ఇంకొక పురుషుడు ఉన్నాడు అనమాట. ఆయన పేరేంటి? పరమాత్ముడు. ఆ పరమాత్ముడే ఈ ప్రపంచంలో వచ్చి ఈ ప్రపంచాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని మెయింటైన్ చేసే ఎవరు? పరమాత్మ, పురుషోత్తముడు, పరమాత్మ. అంటే అర్థం ఏంటి? ఈ జీవులు కేటగిరీ వేరు, పరమాత్మ కేటగిరీ వేరు అన్నమాట. జీవుడు ఎప్పుడు పరమాత్ముడు కాదు. ఆత్మ ఎప్పుడు పరమాత్మ. కొంత అంటారు అనమాట, నేనే పరమాత్ముడు అనేసి. కొంత జీవులు అంటారు పరమాత్ముడు నేనే అనేసి. కానీ భగవంతుడు చెప్పడం క్లియర్గా లేదు. పరమాత్ముడు ఎవరు? ఈ క్షరజీవులకి, అక్షర జీవులకి అతీతంగా ఉన్నాడు. అతీతంగా ఉన్నాడు. పరమాత్ముడు ఎప్పుడు జీవుడు కాడు. ఆ జీవుడు ఎప్పుడు పరమాత్ముడు కాదు. మనిషి ఎప్పుడు భగవంతుడు కాదు. మనిషిలో దేవగుణం ఉండొచ్చు అనమాట, దేవుడి గుణాలు ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కాదు. ఎందుకని కాలేడు? ఎందుకని కాలేడు? ఒక చిన్న నీటి బిందు సముద్రం అవ్వగలుగుతుందా? ఒక చిన్న నిప్పు కణము పెద్ద జ్వాలాగ్ని అవ్వగలుగుతుందా? అదేవిధంగా జీవుడు కూడా భగవంతుడు. జీవుడు అనేవాడు ఎవరు అంటే భగవంతుడు యొక్క అంశ అన్నమాట. ఎప్పుడు భగవంతుడు, ఆయన దగ్గర దేవుడి గుణాలు ఉండొచ్చు, మంచితనం ఉండొచ్చు అనమాట. ఆయన దేవుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి, మనిషి ఎప్పుడు భగవంతుడు కాలేదు. చాలా చాలా ముఖ్యం అర్థం. మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లోనే, భగవంతుడు అంటే ఎవరు? ఒకటి ఈశ్వరేశ్వరాలు కలిగి ఉంటారు, ఇంకోటి ఏంటి? ఎవ్వరు చేయని పనుల్ని చేసి చూపించాలి. ఆయన భగవంతుడు అంటే. భగవంతుడు అంటే ఎవరిని పెట్టాలి? భగవంతుడు కాదు అన్నమాట. ఒక పేరు భగవాన్ పెట్టేస్తే భగవాన్ శ్రీ 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 బాబా అంటే వాళ్ళు భగవంతుడు కాలేరు అనమాట. భగవంతుడు అంటే సింపుల్ నిర్వచనం అంటే ఏంటి? ఎవ్వరు చేయని పనుల్ని భగవంతుడు చేసి చూపించాలి. అప్పుడే ఆయన భగవంతుడు స్వీకరిస్తాం. మనం ఎందుకు రాముడిని, కృష్ణుడిని భగవంతుడు స్వీకరిస్తాము, దేవుడిగా స్వీకరిస్తాము అంటే వాళ్ళు ఎవ్వరు చేయని పనుల్ని చేసి చూపించారు అన్నా కదా. కృష్ణుడు 7 సంవత్సరాల వయసులో ఏం చేశాడు? గోవర్ధనగిరిని ఎత్తాడు అనమాట. ఎడమ చేతి చిటికన వెళ్ళు, కుడి చేయగలన్నాడు ఎడమ చేతితో. ఎవరన్నా నేనే దేవుడు అంటే ఏం చేయాలి? వాళ్ళని గోధుమ ఎత్తామని చెప్పండి. గోధుమ అట్లీస్ట్ వాళ్ళ ఆశ్రమం ఎత్తామని చెప్పండి. ఆ బాబాజీ ఉన్న ఆశ్రమం ఎత్తామని చెప్పండి. ల్యాప్టాప్ బయటది. వాళ్ళు ఏదో నోట్లో నుంచి చేతి నుంచి బూడిద పెట్టేసి నేను దేవుడిని అంటే వాళ్ళు అలాంటి బాయమాట నమ్మకూడదు అనమాట. నోట్లో నుంచి స్విమ్మింగ్ అని తీయడము, చేతిలో నుంచి బూడిద ఇవ్వడము, అవి బూడిద పెద్ద గొప్ప చేయడం. మనం పేపర్ కాల్చేసి బూడిద వచ్చేస్తుంది అన్నా కదా. పేపర్ కాల్చి బూడిద వస్తారు అదా. దేవుడు అనేవాడు అంత ఆషామాషి కాదనమాట. దేవుడు అంటే ఎవరు? ఎవరు చేయని పనులు చేసి చూపించారు. కృష్ణుడు చూడండి 7 సంవత్సరాల వయసులోనే గోవర్ధనగిరి ఎత్తాడు. అర్జునుడి కురుక్షేత్రంలో విశ్వరూపాన్ని చూపించాడు అన్నా కదా. సో అందుకు మనం కృష్ణుడి భగవంతుడు స్వీకరిస్తాం, రాముడి భగవంతుడు స్వీకరిస్తాం. ఎందుకు రాముడిని భగవంతుడు స్వీకరిస్తాము? బ్రిడ్జ్ పైన, మన సముద్రం పైన బ్రిడ్జ్ కట్టాడు, భారతి కట్టాడు. అది కట్టి చూసాం చెప్పండి. సముద్రం పైన బ్రిడ్జ్, నదుల పైన బ్రిడ్జ్ ఉంటుంది, కానీ సముద్రం పైన బ్రిడ్జ్ ఉండదు అనమాట. అది ఒక భగవంతుడు మాత్రమే
చేయగలుగుతాడు. అందుకే మనం రాముడిని కృష్ణుడిని భగవంతుడిగా స్వీకరిస్తాం. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట, జీవుడు మనిషి ఎప్పుడు భగవంతుడు కాలేడు కాలేడు కాదు. అలా వాడు కంపెనీ భగవంతుడు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆ జనాల్ని మోసం చేస్తాడు. మనిషి గురువు అవ్వచ్చు కానీ భగవంతుడు కాదు. ఆ గురువు యొక్క బాధ్యత ఏంటి? భగవంతుడికి భగవంతు దగ్గర తీసుకెళ్ళడు, జనాల్ని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడు. అంతేగా నేనే భగవంతుడు అని చెప్పేసి వాళ్ళని మోసం చేయడు. సో అండ్ సో భగవాన్, భగవాన్ సో అండ్ సో అని చెప్పి జనాల్ని మోసం చేయడు. జనాలు మూర్ఖులు అనమాట, తెలియదనమాట. ఎవరైనా భగవాన్ పేరు పెడితే అనుకుంటే వాళ్ళు భగవంతుడు అనుకుంటారు అనమాట. సో మనకు తెలియాలి భగవంతుడు అంటే ఎవరు అనేసి. భగవంతుడు అంటే ఎవరు అంటే ఇలాంటి పనులు చేయాలి, ఎవరు చేయని పనులని చేసి చూపించాలి. అప్పుడు వాళ్ళని భగవంతుడుగా స్వీకరిస్తారు. అందుకే అంటాడు భగవంతుడు ఇక్కడ, ఉత్తమ పురుషస్తు అన్య. అన్య అంటే వేరొకరు ఉన్నారు, వాళ్ళు క్షరజీవుడు కాదు, అక్షరజీవుడు కాదు, వాళ్ళకన్నా అతీతంగా ఇంకోరు ఉన్నాడు. ఆయన పేరేంటి? పరమాత్మ. నెక్స్ట్ 18th శ్లోకం. యస్మాత్ శరమతీతోహం అక్షరాదపి చోత్తమా అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. మరి ఆ పరమాత్ముడు పురుషోత్తముడు ఎవరు? మరి ఓకే, పరమాత్ముడు అంటాము, పురుషోత్తముడు ఎవరైనా ఆయన రాముడా, కృష్ణుడా, శివుడా, వెంకటేశ్వర స్వామినా, వినాయక స్వామినా, ఎవరైనా ఎలా ఉంటాడు? అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. వేసుకుంటుంది 18 చెప్తున్నాడు. ఏంటది? యస్మాత్ శరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రతితః పురుషోత్తమ. అంటే ఏంటి? క్షరుడు అక్షరుడు ఇద్దరికి అతీతంగా ఉన్న దివ్యమైన వాడిని అయిన కారణంగా మహోన్నతమైన కారణంగా లోకులు వేదాల్లోనూ నేను పురుషోత్తముగా ప్రసిద్ధి పెంచాను. ఆ పరమాత్ముడు పురుషోత్తముడు ఎవరు? ఫైనలీ సాక్షాత్తు నేనే అంటే మనం కాదు. ఎవరు అంటున్నారు ఇక్కడ? శ్రీకృష్ణుడు అన్నమాట. కృష్ణుడే, కృష్ణ భగవానుడే. ఎస్, ఆ పరమాత్ముడు కృష్ణుడు, ఆ పురుషోత్తముడు ఎవరు? కృష్ణుడు. అదే పరమాత్ముడు ఉంటారు, శివుడు అనుకుంటారు. ఒక సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థ ఏమంటుందంటే, గీత ఎవరు చెప్పారు అంటే ఆయన అంటాడు, గీత ఎవరు చెప్పిందంటే శివ బాబా అంటాడు. శివుడే గీత చెప్పాడు అంటాడు. పరమాత్ముడు ఎవరు అంటే శివుడు అంటాడు. సో వాళ్ళకి ఆ విధంగా మోసస్తున్నాడు జనాలు. గీత ఎవరు? గీత చెప్పింది ఎవరు? భగవద్గీత కృష్ణ అందరికీ తెలుసు అనమాట. కానీ ఆ సంస్థ వాళ్ళు ఏమంటారంటే లేదు, గీత కృష్ణుడు చెప్పలేదు. ఎవరు చెప్పారు అంటే శివుడు చెప్పాడు. పరమాత్ముడు ఎవరు అంటే శివుడు అంటారు. సో పరమాత్ముడు శివుడు కాదు, శివుడు పరమాత్ముడు కాదు. శివుడు ఎవరైనా పరమాత్ముడు కృష్ణుడు. మన అందరి హృదయంలో పరమాత్మ ఉంటాడు. ఎవరైనా కృష్ణుడు అనమాట. విష్ణు రూపంగా ఉంటాడు కృష్ణుడు. సో అందరి పురుషుల్లో ఉత్తముడు ఎవరు అంటే సాక్షాత్తు కృష్ణుడు. ఆ కృష్ణుడు యొక్క అవతారాలు రాముడు అయి ఉండొచ్చు, నరసింహస్వామి అయి ఉండొచ్చు, వెంకటస్వామి అయి ఉండొచ్చు. అందరూ పురుషోత్తముడు అనమాట. ఒక హనుమాచార్య పాడతారనమాట, మంచి భజన రాస్తారు ఆయన. పొడగంటి మయ్యా మేము పురుషోత్తమ అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి పాడుతున్నాడు? వెంకటస్వామి గురించి. విష్ణు అవతారం అందరినీ మనము పురుషోత్తమ అనొచ్చు. కృష్ణుడు కానీ, విష్ణువు కానీ, రాముడు కానీ, వెంకటస్వామి కానీ, నరసింహస్వామి కానీ, కృష్ణుడు. సో భగవంతుడు అంటున్నాడు ఇక్కడ,
క్షరులకి అక్షరులకు అతీతంగా ఉన్నవాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరు అంటే సాక్షాత్తు నేను. ఎందుకంటే నేనే క్షరులకి అక్షరులకు అతీతంగా ఉంటాను కాబట్టి నన్నే వేదాలు ఏమంటాయి? పురుషోత్తముడుగా నన్నే వర్ణిస్తాయి. సో మన హృదయంలో ఉన్న దేవుడు ఉంటాడంటారు కదా, మన హృదయంలో ఉన్నా కదా, ప్రతి జీవుడు దేవుడు ఉంటారు, ప్రతి మనిషి దేవుడు ఉంటారంటారు కదా. ఆ దేవుడు ఎవరు? కృష్ణుడు. పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటాడు. భగవంతుడు ఏదో చెప్తామంటే 15 శ్లోకంలో చూడండి ఒకసారి. 15వ శ్లోకంలో 15 శ్లోకం 15.15 అందరూ చెప్పండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సర్వస్య హృది సన్నివిష్టో అహం. అందరి హృదయంలో నేను ఉన్నాను. ఎవరు అంటున్నారు ఇది? ఈ శ్లోకము కృష్ణుడు అంటున్నాడు. సర్వస్య చాహం హృది అందరి హృదయంలో నేనున్నాను. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. నా దగ్గర నుంచే 3 వస్తున్నాయి అందరికీ. ఏంటంటది? స్మృతి. స్మృతి అంటే ఏంటి? రిమెంబరెన్స్, గుర్తుంచుకోవడం. జ్ఞానం, జ్ఞానం వస్తుంది. అపోహనం అంటే మధ్య మరుపు. ఈ 3 ఎవరి నుంచి వస్తుంది? మన హృదయంలో ఉన్న పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. సర్వస్య చాహముది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో. అన్ని వేదాలు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? నా గురించి తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ వేదైశ్చ సర్వై వేదాంత కృత్. ఆ వేదాలు రచించింది ఎవరు? నేను, కృష్ణుడు. నేను రచించాను కాబట్టి వేద విధేయ చాహం. అన్ని విధాల గురించి నాకు తెలుసు. సో స్పష్టంగా అనమాట. అందరి హృదయంలో ఉండేది ఎవరు? తనే, పరమాత్మ రూపంలో ఉంటుంది. ఆ పరమాత్ముడు ఇంకో పేరేంటి? పురుషోత్తం, కృష్ణ పురుషోత్తం. ఆ పురుషోత్తముడు క్షరుల జీవులకు అక్షర జీవులకు అతీతంగా ఉంటాడు. వాళ్ళు క్షరులైనా సరే, అక్షరులైనా సరే, నశింపబడే వాళ్ళైనా సరే, నశింపబడని వాళ్ళైనా సరే, వాళ్ళు ఎప్పుడు భగవంతుడు కాదు. దే నాట్ బికమ్ గాడ్. గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన భగవంతుడు అంటే ఎవరు చేయని పనులు చేసి చూపించారు. కృష్ణుడు, రాముడు చేసి చూపించారనమాట. అదే భగవంతుడు స్వీకరిస్తారు. సో అందుకే కృష్ణుడు మనము పురుషోత్తముడిగా వర్ణిస్తాం, కీర్తిస్తాం, స్తుతిస్తాం, నమస్కరిస్తాం, ఆయన గురించి జపం చేస్తాం. కృష్ణుడు వచ్చి పూర్ణ పురుషోత్తముడు, లీలా పురుషోత్తముడు. రాముడు వచ్చి మర్యాద పురుషుడు, ముడివాయ పురుషోత్తముడు. సో ఈ విధంగా మనము ఈ 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన క్లియర్గా ఈ 3 శ్లోకాలు మీరు తెలుసుకుంటే వేదాలకు సహాయం తెలుసుకుంటారు అనమాట. ఈ 3 శ్లోకాలు ఏమంటారంటే త్రిశ్లోకి భగవద్గీత అంటారు. త్రిశ్లోకి భగవద్గీత అంటే ఏంటి? గీత యొక్క సారం, భగవద్గీత సారము ఈ 3 శ్లోకాలు చెప్పబడింది అన్నమాట. ఈ ప్రపంచంలో అందరూ క్షరులు ఉంటారు, వైకుంఠంలో అందరూ అక్షరులు ఉంటారు. ఈ క్షరులకి అక్షరులకు అతీతంగా ఉన్నవాడు పరమాత్ముడు, కృష్ణుడు. వీళ్ళిద్దరికి అతీతంగా ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు ఎవరు? సాక్షాత్తు కృష్ణుడే. ఆయన్ని మనం పురుషోత్తముడు అంటారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 19వ శ్లోకం. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత.
సంశయం లేకుండా నన్ను పురుషోత్తముడుగా తెలుసుకున్నవాడు సమస్తమును ఎరిగినవాడు ఓ భరతవంశుడా, అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుక్త సేవలో నెలకొంటాడు. ఎవరైతే కృష్ణుడిని పురుషోత్తముడిగా స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు అవుతారు, సమస్తము తెలుసుకున్న వాళ్ళు అవుతారు, వేదాల యొక్క సారాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అందువల్ల ఏం చేస్తారు తెలుసుకున్నారు, ఏం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లాస్ నుంచి వెళ్ళిపోరు అనమాట ప్రసాదం తీసుకొని. ఓకే, క్లాస్ అయిపోయింది, తెలుసుకుందాము కృష్ణ పురుషోత్తముడు, ప్రసాదం ఎక్కడ, ప్రసాదం తినేసి ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే 9 o'clock ఏం సీరియల్ వస్తుంది, సిటీవీలో ఏం సీరియల్ వస్తుంది, టీవీ9లో ఏం సీరియల్ వస్తుంది, ఈటీవీలో ఏం సీరియల్ వస్తుంది, అది వెళ్ళిపోరు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు? భక్తి చేస్తారు. చూడండి ఏమంటున్నాడు, సస్రవిత్ భజతి మా సర్వభావేన భారత. తెలుసుకొని చేస్తారు, కృష్ణుడికి భక్తి చేస్తారు. భజతి మా తెలుసుకొని మర్చిపోరనమాట. తెలుసుకొని ఓకే అది తెలుసుకుందాము, నెక్స్ట్ ఏంటి ప్రసాదం ఎక్కడ, ఏం ఐటమ్స్ ఈరోజు, తర్వాత ఏంటి సీరియల్స్ ఏంటి ఈరోజు, ఏం సీరియల్ మిస్ అయ్యాము ఈరోజు, ఏం వంట చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు అలా చేస్తారనమాట. కానీ ఏం చేస్తారు వాళ్ళు? కృష్ణుడికి భక్తి చేస్తారు, భగవంతుడు నామజపం చేస్తారు, కృష్ణుడి గురించి శ్రవణం చేస్తారు, సేవ చేస్తారు, భగవంతుడికి కృష్ణుడు చేస్తారు. జస్ట్ వినేసి వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని తన జీవితంలో ఆచరిస్తారు. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్బుద్ధ్యా బుద్ధిమస్యాత్ కృతకృతశ్చ భారత. ఓ అనగా వేదశాస్త్రాల్లోని అత్యంత రహస్యమైన భాగమున ఇప్పుడు నాచే నీకు వెల్లడి చేయబడింది. దీన్ని అవగాహన చేసుకున్నవాడు ఎవడైనా బుద్ధిమంతుడు అవుతాడు, అతని ప్రయత్నాలు పూర్ణత్వమును పొందుతాయి. పొందుతాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానుగా. గుహ్యతం అంటే ఏంటి? సీక్రెట్ నాలెడ్జ్. ఓ అర్జున, నేను ఈ 3 శ్లోకాల్లో నేను నీకు ఏమి ఇచ్చాను? సీక్రెట్ నాలెడ్జ్, మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ ఇచ్చాను. ఎస్, ఎవరితో తెలుసుకుంటారో ఏతద్ బుద్ధ్య, ఎవరితో అర్థం చేసుకుంటారో వాళ్ళు బుద్ధివంతులు అవుతారు, వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో క్షరులు ఉంటారు, అక్షరులు ఉంటారు, వాళ్ళు అతీతంగా పరమాత్ముడు ఉంటాడు. ఆ పరమాత్ముడు అంటే పురుషోత్తముడు అంటారు. ఆయన ఎవరు? బేసికల్ ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అర్థం చేసుకుంటే అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్, చాలా చాలా సీక్రెట్ అనమాట. అది తెలుసుకుంటే మన కృష్ణుడు భక్తి చేస్తాము, ముద్రింపబడతాము, వైకుంఠానికి తప్పకుండా. భక్తి ఎలా చేయాలి? సింపుల్, ఇలాంటి క్లాసెస్కి రండి. భక్తుల సాంగత్యంతో భక్తి మొదలవుతుంది. భక్తి ఎలా మొదలవుతుంది అంటే భక్తుల సాంగత్యంలో ఉన్నా కదా. మీరేం చేయాలనుకుంటే అటువంటి వాళ్ళ సాంగత్యంలో చేస్తే మీకు ముందుకెళ్తాం. తాగుడు అలవాటు ఎలా స్టార్ట్ అవుతుంది? తాగే వాళ్ళతో సహవాసం చేస్తే అదే కదా. అదే భక్తి ఎలా అలవాటు అవుతుంది? భక్తి వచ్చేసే వాళ్ళతో ఉంటే. సో భక్తి కావాలంటే ఇలాంటి భక్తుల సాంగత్యంలో చాలా ఫస్ట్ స్టెప్ ఏంటంటే భక్తుల సాంగత్యంలో రావాలి. అక్కడ వచ్చి ఏం చేయాలి? కృష్ణుడి గురించి, దేవుడి గురించి మనము వినాలి, శ్రవణం చేయాలి. ఎలాగైతే మీకు మంచి చక్కగా కూర్చొని వింటున్నారు ఇప్పుడు, ఆ విధంగా మనము భగవంతుని గురించి మనము శ్రవణం చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? భగవంతుని గురించి జపం చేయాలి. గీతా బాగా చదవండి, సింపుల్. అండ్ మీరు అలా వంట చేస్తారు ఇంట్లో, వంట చేసి భగవంతుని నైవేద్యం పెట్టండి, దాని ప్రసాదంగా మనము దాన్ని స్వీకరించవచ్చు. భక్తుల సాంగత్యం, దేవుడి గురించి శ్రవణం చేయడం, భగవంతు జపం చేయడం, నామజపం, అండ్ గీతా భగవత్ చదవడం, అండ్ నైవేద్యం పెట్టేసి ప్రసాదం స్వీకరించడం. ఇలా చేస్తే భక్తి చేసుకుంటాం. స భజతి మా సర్వభావేన భారత.
తెలుసుకుంటారు మనము కృష్ణుడే పురుషోత్తముడు భగవంతుడు అనేసి మనం కృష్ణుడికి ఈ 5 రకాలుగా సాంగత్యంలో రావడము, శ్రవణం చేయడము, చదవడము, జపం చేయడము, నైవేద్యం భక్తి చేస్తూ ముందుకెళ్ళచ్చు అలా వైకుంఠానికి. అరే చదువు మనం ఏం చేస్తున్నామంటే ఏ విధంగా అయితే ప్రపంచము ఆ ప్రపంచానికి ప్రతిబింబము మన కథ చెప్పుకున్నాము. ఏదైనా డైమండ్ నెక్లెస్ ఉన్నట్టు కనిపిస్తుంది నా నదిలో, కానీ ఎక్కడ ఉందా? లేదు. ఎక్కడుంది? చెట్టు పైన అన్నా కదా. ఎంత దాంట్లో దుక్కినా సరే మనకి డైమండ్ నెక్లెస్ దొరకదు అన్నా కదా. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా మనం ఎంత వెతికినా సరే ఇక్కడ సుఖం సంతోషం ఉండదు, దొరకదు. అసలైన సుఖం సంతోషం వైకుంఠం, అక్కడికి వెళ్ళాలి. ఎస్, అది మనం నేర్చుకున్నాం. ఆ రెండోది మనం నేర్చుకున్నమాట, ఈ ప్రపంచంలో అందరూ క్షరులు ఉంటారు, అక్కడ అందరూ అక్షరులు ఉంటారు. క్షరులకి అక్షరులకి అతీతమైన వాళ్ళు ఎవరు? పరమాత్ముడు, పురుషోత్తముడు. అదెవరు? సాక్షాత్తు కృష్ణుడే. అది తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం మనము? భజతి మా భగవంతునికి భక్తి చేస్తాం. సో ఈ 3 శ్లోకాలు అనేది గీతకే సారం అన్నమాట. అన్ని వేదాల యొక్క సారం, గుహితమైన జ్ఞానం, చాలా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్. తెలుసుకుని ఏం చేయాలి? అన్ని భక్తి చేయాలి. భక్తి అంటే ఏం చేయాలి? పొద్దున 5 గంటలు లేచి టేబుల్ గారు పెట్టడం కాదనమాట. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, అది భక్తినే. కానీ భక్తి ఎవరు చేస్తున్నారు? టేప్ రికార్డర్, మనం కాదు. భక్తి ఎవరు చేయాలి? మనం చేయాలి, టేప్ రికార్డర్ కాదు, ఇక మొబైల్ ఫోన్ కాదు అనమాట. పొద్దున 5 గంటలకి సుప్రభాతము, సాయంత్రం 6 గంటలకు విశ్వాసనామం పెడతాం. అది చెప్పుకుంటూ ఉంటుంది, మన పనిలో మనం బిజీగా ఉంటాం. మనం చెప్పండి, నేను కూడా భక్తుండే అండి, రోజు సంవత్సరాలు చదువుతానండి. సంవత్సరం ఎవరు చదువుతారు? మొబైల్ చదువుతాను, మనం చదవట్లేదు. భక్తి మనం చేయాలి, మొబైల్తో కాదు, టేప్ రికార్డర్తో కాదు అనమాట. సో భక్తి ఎలా చేయాలి చెప్పినా మనం. భక్తు సాంగత్యంలో ఈ విధంగా క్లాసులకు రండి, ప్రతి వారం జరుగుతుంది ఇక్కడ. అటెండ్ అవ్వండి క్లాసులు, భగవంతు గురించి వినండి, గీత చదవండి, భాగవతం, గీత, రామాయణం చదవండి, భగవంతుడు నామ జపం చేయండి. అండ్ భగవంతుడికి వంట చేసి నైవేద్యం పెట్టేసి ప్రసాద రూపంగా స్వీకరించాలి. అది చేస్తే మనం భక్తి చేసుకుంటూ అవుతాము, మన భక్తిలో ఉంది. హరే కృష్ణ. ఎన్ని క్వశ్చన్స్, ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. క్వశ్చన్స్? వినడం వల్ల మరి ఎలాంటి భక్తి ఏం కలిగదు అది వినాలి. అది వినేసి మనం అది పెట్టేసి మనం ఎక్కడ మన పనులు తెలుసుకోకూడదు అనమాట. అది వింటే కొంచెం భక్తి కలుగుతుంది. చెప్తే ఇంకా మంచిది, దాంతోపాటు చెప్తే ఇంకా మంచిది. హరే కృష్ణ. ప్రభుజీకి ఒకసారి గట్టిగా హరే కృష్ణ మనం తెలియదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ